హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ పకోడా వేస్తున్నాం. దానికి కావాల్సిన మెటీరియల్స్ చికెన్, ఉప్పు, 1.5 స్పూన్ ఉప్పు, 1 చెంచా పసుపు, 1 చెంచా కన్నా తక్కువే, 1.5 స్పూన్ కారం అండ్ ధనియాల పొడి 3 స్పూన్లు అండ్ కేసరి అంటే రంగు పొట్లం కలర్ కోసం అండ్ చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసాను 5 రూపీస్ది అండ్ కార్న్ పౌడర్ 2 స్పూన్లు అండ్ 2 గుడ్లు వేసాను అండ్ కరివేపాకు అండ్ శనగపిండి 1 స్పూను అంతా వేసి మిక్స్ చేశాను, కలుపుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చికెన్ పకోడా వేయాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. నిమ్మకాయ పిండాను. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మనం కలుపుకున్న చికెన్ పకోడా మెటీరియల్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టినాము. తర్వాత బౌల్లో నూనె వేడి చేసి తర్వాత చికెన్ పకోడా వేసాము. చూడండి ఎలా కాడుతుందో. తర్వాత 4 మిర్చీలు కట్ చేసి వేసాను దాంట్లో. అట్లా మనం ఒక 5 to 7 మినిట్స్ వచ్చేసి హీట్ చేసుకోవాలి, కాల్చాలి బాగా. దాన్ని గరిటతో తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఒకే చోట ఆనుకొని ఇదైపోతాయి. మా పిల్లిగాడు ఆడొచ్చింది, వాసన వచ్చేసేసరికి పరిగెత్తుకొని వచ్చి ఆడ కూర్చున్నాడు నాకేంటి ముందని. అంత లోపల ఎన్ని కాలిపోయాయి 5 మినిట్స్లో. దాన్ని తీస్తున్నాను. చూడండి కలర్ కూడా ఎట్లా వచ్చాయో రెడ్గా బాగానే వచ్చాయి. సెకండ్ రౌండ్ మళ్ళీ వేసాను చికెన్ పకోడాకి. టేస్ట్ అయితే బాగున్నది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ నిమ్మకాయ పెట్టుకొని టేస్ట్ అయితే బాగున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.